కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు 11 గ్రామాల ప్రజలు భారీ ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం డివిజన్ పరిధికి చెందిన రామేశ్వరం మెట్టపై 11 గ్రామాల పేద ప్రజలకు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయగా ఆ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక సంస్థకు ధారాదత్తం చేసిందని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. పేదల కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేసే కార్పొరేట్ సమస్యల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కృషి చేస్తున్నారని దొరబాబు ధ్వజమెత్తారు. రామేశ్వరం మెట్టపై ఇళ్ల పట్టాలు పొందిన పేద ప్రజలకు ప్రత్యామ్నాయ స్థలాలను చూపకుండానే కార్పొరేట్ సంస్థలకు ఎకరాల కొద్దీ భూములను కేటాయించడం అత్యంత దుర్మార్గమని దొరబాబు ధ్వజమెత్తారు. పట్టాల రద్దు వెనుక తన ప్రమేయం లేకపోతే ఎమ్మెల్యే చినరాజప్ప పేదల పక్షాన పోరాటం చేయాలని దొరబాబు డిమాండ్ చేశారు. పట్టాల రద్దుపై ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి అనంతరం కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందించారు. అక్కడ పట్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాన్ని అప్పగించాలని, అప్పుడు మాత్రమే కార్పొరేట్ సంస్థల వ్యవహారం చూసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజా పోరాటాన్ని సాగిస్తోందని దొరబాబు తెలిపారు. ఎందుకో తెలుసా దాని వెనకాల ఉన్న లేఅవుట్ చినరాజప్ప కొడుకుది కాబట్టి ఇప్పుడు ఆ చినరాజప్ప కొడుకు అక్కడ లేఅవుట్ వేసి అక్కడ లేఅవుట్ అమ్మడానికి రోడ్లు లేకపోతే కూడా నుంచి అప్రూవల్ రాకపోతే ఇది ఒక పెద్ద స్కెచ్ చేసి వృద్ధులకి నేను చాలా చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా బయటకు పంపించి అక్కడ ఒక 40 అడుగుల సీసీ రోడ్ వేసి ఇప్పుడు ఉన్న లేఅవుట్కి డైరెక్ట్గా రోడ్ వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్న చినరాజప్ప గారికి తప్పకుండా న్యాయస్థానంకి వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న లబ్ధిదారులందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం అన్నది కరెక్ట్ కాదు. అలాగే అక్కడ ఉన్న లేఅవుట్కి కూడా రోడ్డు ద్వారా కూడా అప్రూవల్ ఇస్తే తప్పకుండా కూడా అధికారులను కూడా ప్రజల ముందు నిలబెడతాం. వచ్చే మన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ రోడ్డు తీసి అక్కడ ఉన్న లబ్ధిదారులకు అందరూ కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఒకసారి మీరు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీ అందరికీ తెలుస్తుంది ఆయన చేసినట్టు అవినీత అభివృద్ధి అని తెలుస్తూ ఉంటుంది. ఈరోజు తండ్రే అనుకుంటే ఇంకా కొడుకు ఇంకా ముంచిపోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఎండలో ఉన్నారు, సన్ స్ట్రోక్. కానీ ఆయనకు ఉన్నటువంటి సన్ స్ట్రోక్ ఎవరికి తెలియదు. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉన్నాడు, రాత్రులు నిద్రపోవట్లేదండి. ఆయన సన్న వలన ఆయన చేసిన అరాచకాల వలన ఆయన కొడుకు చేసిన అరాచకాల వలన ఈరోజు చినరాజప్ప గారు కూడా ఇంకా నిద్రపట్టలేదు మాకు తెలుసు. కాబట్టి చినరాజప్ప గారు ఇప్పటికైనా సరే అది ప్రభుత్వ నిర్ణయం అంటున్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా మీరు కూడా మాతో కలిసి రండి. మనందరం కలిసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం ఆపి ఇక్కడ ఉన్న 2300 కుటుంబాలు కూడా ఈరోజు మనం ఆదుకునేలాగా మనం చేస్తాం. దానికి మీతో పాటు నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ యుద్ధం ప్రారంభమైంది. ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగోలేదని నేను ఈ మధ్యన మాట్లాడలే. కానీ నెక్స్ట్ గ్రావెల్ మట్టి మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మీ కొడుకు ఈ పెద్దాపురం నియోజకవర్గం చేసిన ప్రతి అరాచకాన్ని కూడా ముందు పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై